గైస్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు న్యూజిలాండ్లో లాండ్రీ మార్ట్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి. న్యూజిలాండ్లో వెదర్ ఎప్పుడు ఒకేలా ఉండదు. సో ఇక్కడ చాలామంది ఓన్లీ వాషింగ్ అండ్ డ్రయర్స్కి చాలామంది వచ్చి చేసుకుంటారు. లాండ్రీ మార్ట్స్ కూడా ఎక్కడంటే అక్కడికి ఏరియాకి మినిమం 3-4 ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వన్ సైడ్ అంతా వాషింగ్ మిషన్స్, ఇంకో సైడ్ అంతా డ్రయర్స్ ఉంటాయి. మా బాబు వాళ్ళ బాబాయ్తో కలిసి బట్టలన్నీ డ్రయర్లో వేసేస్తున్నాడండి. ఇక్కడ డ్రయర్లో బట్టలని వేసి డ్రోర్ క్లోజ్ చేసిన తర్వాత ట్యాబ్లో మనము వాషింగ్కి అయితే వాషింగ్, డ్రయర్ అయితే డ్రయరు, మనం దేనికైతే వచ్చామో దాన్ని క్లిక్ చేసుకోవాలి. అలాగే మనం ఏ మిషన్లో వేసామో అక్కడ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్పై క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైం సెట్ చేసుకోవాలి. మనకి ఎన్ని మినిట్స్ డ్రైయింగ్ కావాలనేసి 2 minutes, హాఫ్ అన్ అవర్, 30 minutes అలా మేము 40 minutes పెట్టుకున్నామండి. అది ఓకే చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. అది కూడా ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ పక్కన కార్డ్ స్వైపింగ్ చేసుకోవాలండి ఏటీఎం మిషన్లో. ఇక్కడ పేమెంట్ ఓకే అయిన తర్వాత అక్కడ మనకి సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాతే మనం ఓకే చేయాలండి. మనకి అక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఓకే చేసి అది ఓకే అయిన తర్వాతే మనం అక్కడ డ్రయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మీడియం హీట్, లో హీట్ అండ్ హై హీట్ అని ఉంటుందండి. మేము హై హీట్ పెట్టుకొని ఓకే చేసాము. ఇది ఓకే అయిన తర్వాత ఇలా రన్ అయ్యి మనకి 48 minutes తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్దండి. మా బాబు చూడండి, అది ఆన్ అవగానే ఏ అన్నాడు. బాయ్, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్.